ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. సముద్రం నీళ్లను చేత్తో రుచి చూసినప్పుడు అవి ఉప్పగా కాకుండా ఫ్రెష్ వాటర్ లో కనిపిస్తే మీరేం చేస్తారు? మొదట ఇది వినడానికి బాగానే ఉంటుంది. ప్రజలందరూ ఇక నీటి సమస్య ముగిసింది అనుకుంటారు. కానీ ఈ మిరాకిల్ నిజానికి భూమి చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే భూమిపై ఉన్న నీటిలో దాదాపు 97% సముద్రంలోనే ఉంది. అయితే నీళ్లు ఎందుకు ఉప్పగా ఉన్నాయో తెలుసా? ఇది యాదృచ్ఛికం కాదు. ఆ ఉప్పు వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుంది. సముద్ర జీవుల జీవితాన్ని నియంత్రిస్తుంది. గ్లోబల్ కరెంట్స్ నడుపుతుంది. మనం పీల్చే ఆక్సిజన్ కి సముద్ర జలాలకి సంబంధం ఉంది. అన్ని సముద్రాలు ఒక్కసారిగా ఫ్రెష్ వాటర్ గా మారితే కొన్ని రోజుల్లోనే ప్రపంచం గందరగోళంగా మారిపోతుంది. అయితే ఇది వరమా లేక శాపమా? ఫ్రెండ్స్, సముద్రంలోని చేపలు, పగడపు రీఫ్లు, చిన్న ప్లాంక్టన్ జీవులు ఇవన్నీ ఆ ఉప్పు నీళ్లకు అలవాటు పడిపోయాయి. వాటి శరీరాలు ఆ సాల్ట్ బ్యాలెన్స్ మీదే పనిచేస్తున్నాయి. ఒక్కసారిగా నీళ్లు ఫ్రెష్ గా మారితే వాటి శరీర కణాలు సరిగ్గా పనిచేయవు. చాలా జీవులు కొన్ని రోజుల్లోనే చనిపోతాయి. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే సముద్రంలోని ప్లాంక్టన్ జీవులు మనం పీల్చే ఆక్సిజన్ లో చాలా భాగం ఉత్పత్తి చేస్తున్నాయి. అవి లేకపోతే మనిషి శ్వాస కూడా ప్రమాదంలో పడుతుంది. సాల్ట్ వల్ల నీటి డెన్సిటీ మారుతుంది. చల్లని ఉప్పు నీళ్లు కిందకు దిగుతాయి. వెచ్చని నీళ్లు పైకి వస్తాయి. ఈ సైకిల్ వల్లే ప్రపంచ వాతావరణం సరిగ్గా పనిచేస్తుంది. సముద్రం నీరు ఫ్రెష్ గా మారితే ఈ కరెంట్స్ కూలిపోతాయి. కొన్ని దేశాలు మంచుతో కప్పబడిపోతాయి. ఇంకొన్ని దేశాలు తీవ్ర వేడితో కాలిపోతాయి. వాతావరణం పూర్తిగా అస్థిరంగా మారుతుంది. ఆ తర్వాత వ్యవసాయం ఇంకా ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి. సముద్ర జలాలు ఫ్రెష్ వాటర్ గా మారడం వల్ల వర్షాలు మారిపోతాయి. మాన్సూన్ సిస్టమ్స్ గందరగోళంగా మారతాయి. పంటలు పాడవుతాయి. ఆహార కొరత మొదలవుతుంది. చేపల పరిశ్రమ పూర్తిగా నశిస్తుంది. లక్షలాది ఉద్యోగాలు పోతాయి. ఒక చిన్న మార్పు వల్ల గ్లోబల్ ఎకానమీ కూలిపోవచ్చు. కానీ దీనివల్ల ఏమైనా మంచి ఉందా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అన్ని సముద్రాలు ఫ్రెష్ వాటర్ అయితే ప్రపంచానికి అశేషమైన త్రాగునీరు, వ్యవసాయానికి నీటి కొరత తగ్గుతుంది. ఇక డీసాలినేషన్ ప్లాంట్లు ఇక అవసరం ఉండవు. ఇది వినడానికి చాలా గొప్పగానే ఉంది. కానీ జీవ వ్యవస్థ కూలిపోతే, వాతావరణం మారిపోతే, ఆక్సిజన్ తగ్గిపోతే ఆ నీళ్లు మనల్ని కాపాడలేవు. ఎందుకంటే సముద్రం కేవలం నీరు కాదు, అది భూమి జీవన వ్యవస్థలో హృదయం లాంటిది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం నిజంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే నిజంగా అన్ని సముద్రాలు ఒక్కసారిగా ఫ్రెష్ వాటర్ గా మారడం చాలా అసాధ్యం. కానీ ఇప్పుడు మనం చేస్తున్న పనులైనటువంటి సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అధికంగా చేపల వేట, వాతావరణ మార్పు ఇవన్నీ కూడా సముద్ర సమతుల్యతను క్రమంగా చెడగొడుతున్నాయి. మనకు కొత్త సముద్రం అవసరం లేదు. మన దగ్గర ఉన్నదాన్ని కాపాడుకోవాలంతే. అదే మన భవిష్యత్తు కోసం అవసరం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి. రేపు ఉదయం మీరు లేచిన తర్వాత అన్ని సముద్రాలు ఫ్రెష్ వాటర్ గా మారిపోయాయని మీకు తెలిస్తే మీరు ఆనందిస్తారా లేక భయపడతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో మీకు కొత్తగా ఆలోచించేలా చేసిందంటే ఒక లైక్ చేయండి. మరియు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ వాట్ ఇఫ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు వరంగా కనిపించే విషయం అసలు శాపం కావచ్చు.